నేను మీ బాణాల రెడ్డపాచారి. ఈరోజు మనం చెప్పుకోబోయేది గృహారంభ వార ఫలితములు. వార ఫలితాలు అంటే ఏంటి, ఏ వారం అయితే ఏం జరుగుతుంది, ఏ వారంలో గృహ ఆరంభం చేయాలి, అలా చేస్తే ఏం ఫలితాలు ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆదివారం చేస్తే అగ్ని భయం, అగ్నితో ఏదో ఒకరు ఇంట్లో కాల్చుకోవడము, గ్యాస్ పెరగడము, అగ్గి లేదా కాలడము లేదా బొబ్బలు రావడం ఇలాంటివి జరుగుతాయి. సోమవారం గృహారంభం చేస్తే శుభము, ధనసేకరణ. మంగళవారం గృహారంభం చేస్తే గండము, విపత్తు రెండు ఉంటాయి. బుధవారం చేస్తే శుభం, గురువారం చేస్తే పుత్రభాగ్యము, సంపదలు అనేటివి ఉంటాయి. శుక్రవారం చేస్తే మంగళకరమైన జీవితం, శనివారం చేస్తే దొంగల భయము, దొంగతనాలు జరుగుతాయి ఇంట్లో. అంటే ఇప్పుడు ఈ వారాలు అనేటివి ఇప్పుడు మనకు గ్రహాలతో మాదిరి అనమాట. ఇప్పుడు రవి ఆదివారానికి అధిపతి, పాపగ్రహం పనికిరాడు. సోమవారానికి చంద్రుడు పనికొస్తాడు, మంగళవారానికి కుజుడు పనికిరాడు, బుధవారానికి బుధుడు పనికొస్తాడు, గురువారానికి గురువు పనికొస్తాడు, శుక్రవారానికి శుక్రుడు కాబట్టి పనికొస్తాడు, శనివారం శని పాపగ్రహం. కాబట్టి పాప వారాలు కానీ పాపగ్రహాలు కానీ పనికిరావు, పాప నక్షత్రాలు కూడా పనికిరావు అనేది మనం తెలుసుకోవాలి. ఇది గృహారంభ వార ఫలితములు.